ఆంధ్రప్రదేశ్లో ఆలోచనాపూర్వంగా ప్రజల సమస్యలపైన పోరాడే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మిగతా పార్టీలు ఉన్నాయి, వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి పూటకొక మాట, ఇంటింటికాడ ఒక మాట. మనిషి కనపడితే మంచి మాటలు, ఎన్నుదిరిగితే వాళ్లకు వెనకమ్మడే ఎన్నుపోటు. ఇలాగా దూసుకెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనడానికి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. ఆయనే ప్రతిపక్షం, ఆయనే ఎవరినైనా విమర్శించాలన్న, ఎవరినైనా ఎదుర్కోవాలన్న దమ్మున్న నాయకుడు. మిగతా పార్టీలన్నీ ఏకమై జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ఎంతో సాహసంతో ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా వనకక జనకక ధైర్యంగా బ్లాక్ టైగర్ లాగా ముందుకు దూసుకెళ్తున్నాడు తప్ప ఎవరి బెదిరింపులకు ఇక్కడ భయపడేవాడెవడు లేడని ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, దాని అధ్యక్షుడే జగన్మోహన్ రెడ్డి. ఎక్కడ చూసినా, ఏమి చేసినా అది ఒక ప్రళయంగా తయారైపోతుంది. లండన్లో ఉండి, వేరే కంట్రీల్లో ఉండని, ఆంధ్రప్రదేశ్లో ఉండి, బెంగళూరులో ఉండని, ఇండియాలో ఏ మూలనున్నా జగన్మోహన్ రెడ్డి స్మరణ తప్ప ఈ కూటమికి ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన అయితే ఏ కోశాన లేదు, ఉండదు, ఉండబోదు. జనాల దగ్గర నుంచి డబ్బులు లాగడం తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదని నేను మనం చేసుకుంటున్నాను. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారితో పెట్టుకున్న ప్రతి ఒక్కరూ సర్వనాశనమైపోయారు. ఆయన ఏకైక లీడరు, ఆయన జనాలను నమ్ముకున్న వ్యక్తి. ఆ దేవుని మీద భారమేసి తను కష్టపడే విధానం చూస్తూ ఉంటే దేవుళ్ళకైనా కరుణ వస్తుందేమో, కానీ దేవుళ్ళు ప్రజల్లో ఆయన దీవిస్తారు. కానీ ఇలాంటి కూటమి ప్రభుత్వాలు 100 పార్టీలు ఏకమైన జగన్మోహన్ రెడ్డిని ఈసారి ఎక్కడ ఆపలేవు. ఎక్కడ నిలబడినా మీకంతా డిపాజిట్లు కూడా రావు. మీరు ఈవీఎంలు మేనేజ్ చేసి గెలుచుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగడుగున అన్నం తినే ప్లేటు కానించి మీరు ఊరేగించే రథాల వరకు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పకుండా ఒక్క సెకండ్ అయినా బతకలేడు. నిజంగా మినిస్టర్లకు ఈవినింగ్ వాటర్లో కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తుపెడుతున్నాడు. ఈవినింగ్ రాత్రి కల్లో వస్తాడు, పగలు కల్లో వస్తారు. మీకు నిద్ర పట్టని రోజులే కనపడుతున్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి గురించి ఇంతగా ఆలోచిస్తున్నారు. ఈ దరిద్రాన్ని ఇప్పుడైనా మీరు తెలుసుకోమని నేను మనవి చేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఒక బ్లాక్ టైగర్. ఆ టైగర్ని ఎదుర్కొనడానికి మీ తరం కూడా కాదని నేను మనవి చేసుకుంటున్నాను. ప్రజల్లో నుంచి పుట్టిన ఏకైక లీడరు జగన్మోహన్ రెడ్డి. ప్రజల కోసం సేవ చేయగలిగిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి నాయకుని మీరు ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచి ఈరోజు మేము 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. ఒక జగన్మోహన్ రెడ్డి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సిగ్గు లేదాయా మీకు ఈ కూటమి ప్రభుత్వానికి? 11 మంది గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డిని చూసి మీరు అంత సత్తా ఉన్న వ్యక్తులు ఎందుకు అడుగడుగునా భయపడుతున్నారని నేను మనం చేసుకుంటున్నా. మీరు చేసే పనికిమాల పనులు ఒకసారి 2 సార్లు విజయాలు తీసుకురావచ్చు. ప్రజల్లో ఇమేజ్ ఉండి మాస్ లీడర్గా, ఫారెస్ట్లో కింగ్ లాగా, బ్లాక్ టైగర్ లాగా బతికే జగన్మోహన్ రెడ్డిని మీరు నివారించడం మీ తరం కూడా కాదు. నెక్స్ట్ చూసుకోండి మీ పరిస్థితులు. ఎక్కడ పోవాలనో మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తులందరూ
మీ పార్టీని నమ్ముకొని మోసాలు చేసి, స్కాములు చేసి, దందాలు చేసి, బ్రోకరేజీలు చేసి మీరు సంపాదించిన డబ్బులు ఆ నాయకులంతా నెక్స్ట్ ఎక్కడ పారిపోవాలనో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి అని నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.